Hi viewers, welcome back to Singapore Dimple ఛానల్. ఆఫ్టర్ ఏ లాంగ్ టైమ్ నేను ఒక వీడియో చేస్తున్నా. అదేంటంటే ఇంటర్వ్యూ మిస్టేక్స్ అవాయిడ్. సో మనం ఇంటర్వ్యూలో చేసే మిస్టేక్స్ ఏంటి, వాటిని ఎట్లా అవాయిడ్ చేయాలి. మేజర్గా 3 మిస్టేక్స్ మనం అవాయిడ్ చేయాలన్నమాట. ఆ 3 మిస్టేక్స్ ఏంటి? నాట్ మెయింటైన్ ద ఐ కాంటాక్ట్ విత్ ద ఇంటర్వ్యూయర్. ఇంటర్వ్యూయర్తో మనము ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయకుండా ఉండడం ఇది పెద్ద మిస్టేక్ అన్నమాట. ఎందుకని మనము ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయకపోతే మనకి లో కాన్ఫిడెన్స్ అని చెప్పి అనుకుంటారు. లో కాన్ఫిడెన్స్ ఇంకా ఆన్లైన్ ఇంటర్వ్యూస్ మనం ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయకపోతే వాళ్ళు ఏమనుకుంటారు, పక్కన ఎవరో ఆన్సర్స్ ఇస్తున్నారు, సో ఇంకా మనము ముందుగా ఆన్సర్స్ రాసి పెట్టేసుకున్నాము అని చెప్పని మన ఇంటర్వ్యూస్ని వాళ్ళు సెలెక్ట్ చేయకుండా క్యాండిడేట్స్ ఉంటారు ఒక్కొక్కసారి. నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ వన్, స్పీకింగ్ నెగిటివ్లీ అబౌట్ కరెంట్ ఎంప్లాయర్ అండ్ ద కరెంట్ కంపెనీ. కరెంట్ కంపెనీ గురించి, కరెంట్ ఎంప్లాయర్ గురించి నువ్వు నెగిటివ్గా చెప్పకూడదు ఇంటర్వ్యూస్లో. ఎందుకంటే ఫస్ట్ మనము కరెంట్ ఎంప్లాయ్ గురించి నెగిటివ్గా చెప్తే నెక్స్ట్ వీళ్ళ కంపెనీ గురించి ఇంకెంత నెగిటివ్గా చెప్తాము. కంపెనీ అడుగుతారు, మీరు ఎందుకు కంపెనీ స్విచ్ అవ్వాలనుకుంటున్నారు అని చెప్పని. అప్పుడు మనం ఏం చెప్పాలి, ప్రజెంట్ నాకు డిఫరెంట్ కల్చర్ని, డిఫరెంట్ వర్క్ని నేను ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్నాను. ఐ హ్యావ్ టు గ్రో ఇన్ ద డిఫరెంట్ సెక్టర్ అని చెప్పి అట్లాగా మనము ఇంకా ఇంప్రూవ్గా క్రియేటివ్గా ఆన్సర్స్ అనేవి ఇవ్వాలి. నెక్స్ట్, నాట్ రీసెర్చ్ అబౌట్ ద జాబ్ రోల్ అండ్ కంపెనీ. మనము జాబ్ రోల్కి సంబంధించి, కంపెనీకి సంబంధించి రీసెర్చ్ చేయకుండా ఇంటర్వ్యూస్కి వెళ్ళి చాలామంది ఫెయిల్ అవుతారు లాస్ట్ రౌండ్స్లో. ఆ కంపెనీ విజన్ ఏంటి, మిషన్ ఏంటి, వాల్యూస్, అలాగే కంపెనీ ప్రొడక్ట్స్ ఏమున్నాయి అని చెప్పి తెలుసుకొని వెళ్తే కనుక మనకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇంటర్వ్యూయర్ రిజెక్ట్ చేయకుండా ఉండడానికి ఇది ఒక మంచి ఆపర్చునిటీ. నెక్స్ట్ వచ్చేసరికి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మోర్ వీడియోస్ కోసం కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.